ఎస్ఐ న్యూస్ కి స్వాగతం. ఆనపర్తి శ్రీ రామారెడ్డి జెడ్బీ బాయ్స్ హై స్కూల్లో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేశారు. లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులకు స్టూడెంట్స్ కి కిట్స్ ను అందజేశారు. ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆనపర్తి నియోజకవర్గంలో 4 మండలాలకి సంబంధించి 15,249 కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కిట్టు విలువ 2,500 రూపాయలు. చూసుకుంటే 3,81,22,500 కోట్ల రూపాయలతో ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శర్వాణి సత్య దుర్గా రోహిత్ దగ్గర వరుసగా నుంచి ఉండాలి. ఏ సెక్షన్ వరప్రసాద్ 7th A సెక్షన్ ఎన్ సాయి రామారెడ్డి ఆఫ్ 7th B సెక్షన్ చేయబడుతోంది. ఎన్నో కుటుంబాలలో ఈ జ్యోతి దివ్య జ్యోతి ప్రపసిది విద్య అనే దీపం మాత్రమే. అటువంటి విద్యా దీపం కోసం మరియు కే ప్రియలక్ష్మి ముగ్గురు కూడా సార్ చేతుల మీదుగా ఫోటో ఉంటుంది. ఇక్కడ ఉండండి కిడ్స్ బాయ్స్ నలుగురు కూడా సాగాలని చెప్పి వీరి విద్య అపూర్వమైనటువంటి చదువుకున్న వారే. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ కిడ్స్ 10th B ఎస్ లక్ష్మి సాయినాథ్ గర్ల్స్ బినా ప్రియలక్ష్మి చూడు 1947కి స్వాతంత్ర్యానికి పూర్వమే నెలకొల్పబడిన ఈ పాఠశాలలో ఎంతో గొప్ప గొప్ప స్థానాలు గెలుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కూల్ స్టూడెంట్స్ కి కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో అనపర్తిలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువు అభ్యసిస్తూ ఉన్నారో వారికి ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒక్క అనపర్తి నియోజకవర్గంలో చూసుకుంటే 4 మండలాలకి సంబంధించి 15,249 కిట్లని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క కిట్ విలువ 2,500 రూపాయలు తీసుకుంటే మొత్తంగా కలిసి 3,81,22,500 రూపాయల ఖర్చుతో ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక్కసారి ప్రధానికం అందరూ విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ ఆలోచన చేయాల్సింది ఒకటే అంశం. కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా గత ప్రభుత్వం ప్రతిదాన్ని ప్రచార కార్యక్రమానికి వినియోగించుకోవడం జరిగేది. చివరికి ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో కూడా ప్రతి దానిపైన ఆనాటి ముఖ్యమంత్రి గారి ముఖ చిత్రంతో ఉండే పరిస్థితిని చూసాం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా, ఎటువంటి ఫోటోలు లేకుండా, ఎందుకంటే విద్యార్థులకి విద్యను అభ్యసించే విద్యార్థులకి విద్యారంగంలో రాజకీయాలకి చోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది తప్పించి ఎటువంటి ప్రచార ఆర్భాటాలు కార్యక్రమం నిర్వహించడం. ఇవాళ కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి 4 రంగాలకి అత్యంత కీలకంగా గుర్తించి వాటిని ఆ రంగాలని అభివృద్ధి పదంలో నడిపించాలనే దిశగా ఇవాళ కృషి చేస్తా ఉంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా ఈ 4 రంగాలకి ప్రాధాన్యతనిస్తూ అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం.